తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది. కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైల్ చకచక నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ ప్రాంతంలో ఏదో ఒక పంట పండిస్తూ ఈ రాష్ట్రానికి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేవు మాకు. ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి పనికొచ్చేటువంటి వాటిని అభివృద్ధి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వారి అభివృద్ధి కోసం అవకాశం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ఈ ప్రాంత రైతాంగ సోదరులకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ 3 నదుల పైన ఉన్నటువంటి జలాల్ని కిందికి వృధాగా సముద్రంలోకి పోనీయకుండా ఆనకట్టల ద్వారా ఈ ప్రాంతానికి అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే గతంలో మేము మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కొన్ని నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఇంకొక ప్రాజెక్ట్ ఈరోజు శాంక్షన్ చేసుకొని చిరకాల కోరిక అయినటువంటి ఈ 3వ జోన్లో ఉన్నటువంటి వారి భూములన్నింటినీ కూడా 2వ జోన్లోనే ఉండేటట్టుగా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అందుకే నా జీవితంలో కానీ లేకపోతే ప్రజాప్రతినిధిగా కానీ మధుర శాసనసభ్యుడిగా కానీ చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఒక ఇది అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు ఈ ప్రాంత ప్రజల కోసం నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి అదృష్టం దొరికిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల వాళ్ళ ఉత్సాహాన్ని వాటి అందరినీ చూసి వారు ఒకటే చెప్తా ఉన్నారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు. కష్టపడి పనిచేయటమే కాదు, ఆనాడు 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కేవలం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క పోడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎమ్మట పెట్టుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు లేకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనే శాసనసభ్యుడిగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం.